you hear and what you read in God's word. నువ్వు దేవుని వాక్యంలో ఏమైతే చదువుతున్నావో ఏమైతే వింటున్నావో దాన్ని నువ్వు క్రియాపూర్వకంగా అనుసరించినప్పుడు You will see that you will bear fruit. అప్పుడు నీవు ఫలాలు ఫలిస్తున్నట్లుగా నువ్వు చూస్తావు. Again, let me remind you, the Bible says, be ye doers of the word and not hearers only, deceiving yourselves. కేవలం వినువారు మాత్రమేగానే ఉండి దాన్ని ఆచరించేటటువంటి వారిగా లేకుండా ఉంటే మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారని దేవుని వాక్యం చెప్తుంది. Remember something, Christian. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. If you just keep on taking in and do not give out, నువ్వు ఎప్పుడు కూడా తీసుకుంటూనే ఉంటూ ఎప్పుడు కూడా ఇతరులకు పంచేటటువంటి వానిగా నువ్వు లేకపోతే you will die spiritually. నువ్వు ఆత్మీయంగా మరణించి ఉంటావు. It's very important that you understand this. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. You'll become so full నువ్వు చాలా నిండుకొని ఉంటావు that you can't take anymore, but you're still stuffing yourself. తీసుకోవడానికి నీలో అటువంటి స్థితి లేదు, అయినప్పటికీ